హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను డియోడ్ యాప్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నా. సో మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఈ డియోడ్ యాప్ ఆర్డర్లో వచ్చిన ప్రోడక్ట్స్ ఏంటి, ఏమేమి ఉన్నాయి. సో థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్. ఐ ప్యాక్డ్ దిస్ బాక్స్ విత్ జాయ్ అండ్ గ్రాటిట్యూడ్. యువర్ సపోర్ట్ గివ్స్ మీ work and helps me earn my livelihood. May this package bring a smile to your face with thanks. ఓకే, అదన్నమాట. సో అన్బాక్సింగ్ చేద్దాం. రైట్. సో ఏమేమి ప్రోడక్ట్స్ వచ్చినాయి ఏంటి, యాక్చువల్గా ఇంకా 2 ప్రోడక్ట్స్ రావాలి, ఇంకా రాలేదు. అంటే ఒక్క ప్యాకేజ్లో అన్నీ ఫిట్ అవ్వవు కాబట్టి. సో చూద్దాం ఎన్ని వచ్చినాయి ఏంటి అనేది. ప్యాకింగ్ ఓకే, యావరేజ్ ప్యాకింగ్ ఉంది. ఓకే, బాగానే ఉంది. అంటే ప్రోడక్ట్స్ ప్రాపర్గా వస్తే చాలు మనకి. ఏమేమి ప్రోడక్ట్స్ వచ్చినాయి అనేది ఇండివిజువల్గా మళ్ళీ సపరేట్గా ఒక వీడియో చేస్తాను. Right. Yes. Okay. So cute products అన్నీ వచ్చినాయి. సో స్మైలింగ్ ఫేస్, స్మైలింగ్ డాల్. ఓకే, చూద్దాం ప్రాపర్గా అనిపిస్తుందా. ఓకే, స్మైలింగ్ ఫేస్ స్ప్రింగ్ డాల్ చూద్దాం. ఇది మనం కార్లో పెట్టుకోవచ్చు, ఇట్లా స్ప్రింగ్. ఓకే, బాగుంది కదా. ఇట్లా మనం టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు, ఇట్లా నవ్వుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఒకటి, ఇది ఓకే ఈమోజీ డాల్ అన్నమాట. ఈమోజీస్ ఇంకా చాలా రకాల ఈమోజీస్ ఉన్నాయి. ఓకే రైట్, ఇది ఒకటి అయితే మనకు వచ్చింది. సో ప్రోడక్ట్ నెంబర్ 1. సో అరౌండ్ 50 ప్రోడక్ట్స్ ఏమో తీసుకున్నా, 52, 53. సో ఇది కేబుల్ ప్రొటెక్టర్. ఇప్పుడు మన చార్జర్ నేను ఆల్రెడీ తీసుకున్నా. ఇట్లా చూడండి, ఇట్లా మన కేబుల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఛార్జింగ్ కేబుల్స్ ప్రొటెక్టర్స్ అన్నమాట. ఇలా పెట్టుకోవాలి. ఓకే, సో ఇలా తీసుకోవాలి, ఇలా ఓపెన్ చేసి. ఓకే, సో ఇలా పెట్టుకోవాలి మన ఛార్జింగ్ కేబుల్స్కి. ఇలా పెట్టుకొని, సో ఈ బెండ్ అయ్యి చాలా ప్రాబ్లం అవుతాయి కాబట్టి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఇదే ఆల్రెడీ తీసుకున్నా. సో సేమ్ ప్రోడక్ట్ మళ్ళీ తీసుకున్నా, కేబుల్ ప్రొటెక్టర్స్. ఓకే, సో ఇది ఒక కాంబోలో చాలా వచ్చినాయి, ఇది ఇండివిజువల్. ఓకే, ఈ కేబుల్ ప్రొటెక్టర్స్ అన్నమాట. సో 2, 3 అనుకో. సో ఇది సక్షన్ అన్నమాట. అంటే ఇట్లా ఫోన్ వెనకాల ఇట్లా పెట్టుకోవచ్చు. ఫోన్ వెనకాల ఇట్లా పెట్టేసి, ఇది ఇట్లా గ్లాస్కి కానీ ఏదన్నా స్మూత్ సర్ఫేస్కి ఇలా పెడితే మొబైల్ ఆగుతుంది అన్నమాట. ఓకే, దీని మీద కూడా ఒక సపరేట్ వీడియో చేస్తా. ఓకే, ఇది ఒక ప్రోడక్ట్. అండ్ ఏంటి ఇది, ఏంటిది అంటే ఏమన్నా విరిగినాయా? ఓకే, చూద్దాము. సో ఇది ట్రావెలర్స్కి యూజ్ అవుతుంది అన్నమాట. ఇందులో ఏంటంటే బ్రష్, పేస్ట్, టంగ్ క్లీనర్, అన్ని టూత్ పిక్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. సో క్వాలిటీ ఓకే, బాగానే ఉంది. సో దీని మీద ఒక సపరేట్ షార్ట్ వీడియో కూడా చేస్తా. ఓకే, ఇదన్నమాట ట్రావెలర్స్కి ది బెస్ట్ ప్రోడక్ట్. ఓకే, సో నెక్స్ట్ ఇది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇది హుక్ అన్నమాట. హుక్ ఇట్లా, ఇది బాత్రూమ్స్లో ఇట్లా టైల్స్కి అంటించి, ఇక్కడ ఏదన్నా ఇట్లా స్నానానికి వాడే ఇది ఉంటుంది కదా, బాత్ స్పాంజ్, ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి. లేదా చిన్న చిన్న పూమైస్ స్టోన్ ఉంటుంది కదా,
కాళ్ళ పగుళ్ళకి క్లీన్ చేసుకోవడానికి. సో అది బాత్రూంలో హ్యాంగ్ చేసుకోవడానికి, ఏదన్నా స్మాల్ ఐటమ్స్ హ్యాంగ్ చేసుకోవడానికి తీసుకున్నాను అనమాట. ఓకే, ఇది హ్యాంగ్ చేసుకోవచ్చు చిన్న చిన్న ఐటమ్స్. ఓకే, సో ఇది బాటిల్ క్లీనర్ అన్నమాట. సో మనము బాటిల్స్ చాలామంది క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారు. సో ఓకే, ఇది బాటిల్ క్లీన్ చేయడానికి ది బెస్ట్ ప్రోడక్ట్ అన్నమాట. ఇది ప్లాస్టిక్ ఉంది అండ్ దీనికి స్పాంజ్ ఉంది. బాటిల్ మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. సో ది బెస్ట్ ప్రోడక్ట్ అన్నమాట. నెక్స్ట్ దీని మీద కూడా సపరేట్ వీడియో చేస్తా. ఓకే, ఇది మనం మినీ కట్టర్. సో ఏదన్నా అన్బాక్సింగ్ చేయడానికి మనం ఇట్లా పెద్ద పెద్ద కట్టర్స్ యూజ్ చేస్తాము. ఇలానే పక్క పెడతాం, మర్చిపోతాం, ఏంటన్నా కట్ అయింది అనుకో ఇంకా అంతే సంగతులు. సో కొంచెం సేఫ్గా ఇది జస్ట్ ఇట్లా ఓపెన్ చేస్తే ఇంతే వస్తుంది. జస్ట్ మనకు ఎంత యూజ్ అవుతుందో, ఎంత కట్ చేయాలో అంతే కట్ చేయవచ్చు. సో ఇది కట్టర్ అన్నమాట, మినీ కట్టర్. ఓకే, సో నెక్స్ట్ ఇది టాంగ్. ఇట్లా మనము ఐస్, మనం గ్లాసెస్లో ఐస్ వేసుకోవడానికి, లేదా చపాతీ ఇట్లా అటు ఇటు తిప్పడానికి, లేదా పూరి. సో చపాతీస్కి, రోటీస్కి, పరాటాస్కి ఐస్ వేసుకోవడానికి, మామూలుగా ఐస్ క్యూబ్ తీసుకోవడానికి అనేసి అడ్వర్టైజ్ చేసిర్రు. బట్ బాగుంది, టాంగ్ క్వాలిటీ బాగానే ఉంది. కొంచెం రఫ్ అనిపిస్తుంది, బట్ యూజ్ చేస్తుంటే కొంచెం స్మూత్ అయిపోతుంది. సో టాంగ్ అంటారు దీన్ని, టాంగ్. ఐస్ ఇట్లా ఐస్ గ్లాస్లో వేసుకోవడానికి ఐస్. సో నెక్స్ట్ ఓకే, ఓపెన్ చేయలేదు దీని మీద. ఇది ఇట్లా మొబైల్ హోల్డర్ అన్నమాట. సో ఇట్లా ఫింగర్స్కి ఇలా పెట్టుకొని ఇక్కడ మొబైల్ పెట్టుకోవచ్చు ఇట్లా. సో దీని ఒక వీడియో, సపరేట్ వీడియో చేస్తాను. ఓకే, సో కనిపిస్తుందా క్లియర్గా? ఓకే, నైస్. ఈడ పెడితే క్లియర్గా కనిపిస్తుంది. రైట్, ఇది ఒకటి. సో ఇది వాటర్, ఇప్పుడు గార్డెనింగ్ వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్. ఓకే, గార్డెనింగ్ వాళ్ళకి. సో ఇది ఇక్కడ హోల్ ఏముంది, ఇక్కడ హోల్ ఉంది కదా, ఇక్కడ హోల్ ఉంది. సో ఇది ఇక్కడ పెట్టేసి జస్ట్ ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక డ్రాప్ బై డ్రాప్ డ్రిప్ అవుతుంటుంది. ఓకే, సో దీని మీద కూడా ఒక సపరేట్ వీడియో చేస్తాం. అండ్ ఇది కూడా కేబుల్ ప్రొటెక్టరే. ఇప్పుడు మనం ఛార్జింగ్ కేబుల్ ఎలా పెట్టినామో ఇది ఈ ప్లేస్లో పెడతాం అన్నమాట ఇట్లా. ఓకే, ఇది ఇట్లా పెట్టి ఇట్లా లాక్ చేస్తాం అన్నమాట. ఇది ఎక్స్టెన్షన్ ఉంది కదా, సో ఇది ఇక్కడ లాక్ చేస్తాం దీనికి. సో ఛార్జింగ్ కేబుల్ ప్రొటెక్టర్ ఇట్లా పెట్టుకోవచ్చు ఇట్లా. సో దీని మీద కూడా ఒక సపరేట్ వీడియో చేస్తా. సో ఇదేంటంటే యాక్ సపరేటర్. ఇప్పుడు ఎగ్ ఇట్లా మనం ఎగ్ బ్రేక్ చేసి ఇందులో వేస్తే ఆ ఎగ్ ఎల్లో ఇక్కడ ఆగిపోతుంది అండ్ సైడ్ నుంచి ఆ ఎగ్ వైట్ అనేది వెళ్ళిపోతుంది. సో మనము ఎగ్ యాక్ సపరేట్ చేసి ఆమ్లెట్ వేసుకోవాలన్నా, హాఫ్ బాయిల్ చేసుకోవాలనుకున్నా, సో ఇలాంటిది యూజ్ అవుతుంది. సో ఎగ్ యాక్ సపరేటర్ అనమాట. ఎగ్ మనం బ్రేక్ చేసి ఇందులో వేస్తే ఎగ్ యాక్ ఇక్కడ ఆగిపోద్ది అండ్ వైట్ వెళ్ళిపోతుంది. ఓకే, ఇది ఒక ప్రోడక్ట్. సో ఇది ఒక మినీ ఇదన్నమాట, స్టేప్లర్, మినీ స్టేప్లర్. ఓకే, సో మామూలుగా పిన్స్ ఏం లేదు. సో స్టాప్లర్ పిన్స్ కూడా ఇచ్చిండు. స్టేప్లర్ మినీ, చిన్న పిల్లలకి క్యూట్గా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇందులో అది పెట్టేసుకొని ఇట్లా కొట్టాలి, క్యూట్గా ఉంటుంది. బ్రేక్ మనము పిన్స్ కొట్టుకోవడానికి, చిన్న పిల్లలు కూడా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇందులో స్టేపుల్స్ కూడా ఇచ్చినట్టున్నారు. ఓకే, ఒకటే ఇచ్చిండు, మోసం చేసిండు. 10 ఉండాలి బట్ ఒకటే ఇచ్చిండు. రైట్, ఏదో ఒకటి ఇంకా మనకు తప్పదు కదా, ఆర్డర్ చేసుకున్నాము. అది ఏం చేయలేము. సో ఇది మినీ స్టేప్లర్, క్యూట్గానే ఉంది, బాగుంది. ఓకే, ఇక్కడ ఒక్కొక్క లైట్గా మోసపోయినాం. ఇది ప్రోడక్ట్
ఇది టేప్, సంథింగ్ టేప్ అనుకుంటా. దీని మీద సపరేట్ వీడియో చేద్దాం. ఈ డ్రైనర్ ఇది కిచెన్లో ఇలా పెట్టుకొని ఇది ఇలా ప్రెస్ చేస్తే ఓకే వాటర్ వెళ్ళిపోతాయి కింద నుంచి. ఏమన్నా హెయిర్ కానీ ఏమన్నా ఎక్స్ట్రా చెత్త ఉంటే ఇక్కడ అయిపోద్ది. ఓకే, ఇది బాగుంది. ఇది బ్రష్ క్లీనర్. ఇప్పుడు మనం షూ వాష్ చేసుకునేటప్పుడు షూ క్లీన్ చేసుకోవాలనుకుంటే బ్రష్ యూజ్ చేసుకోవచ్చు. ఇందులో లిక్విడ్ వేసుకోవచ్చు. ఇలా ప్రెస్ చేస్తే లిక్విడ్ ఇక్కడ వస్తుంది. ఇట్లా షూ క్లీన్ చేసుకోవడానికి బ్రష్. ఓకే, ఇదేంటంటే వైర్ బ్రష్ అన్నమాట. వైర్ బ్రష్ ఎట్లా అంటే కొంచెం మట్టి, సిమెంట్ కానీ విండోస్లో అక్కడిక్కడ తట్టుకుంటుంది కదా, అది కొంచెం గట్టిగా గీకడానికి, పెయింట్ కానీ గోడలు గీకడానికి యూజ్ అవుతాయి. లేదా బాగా పాడైపోయిన ఐరన్ కడాయిలకి క్లీన్ చేయడానికి బాగుంటుంది. ఇది వైరింగ్ అన్నమాట. ఓకే, దీని మీద కూడా సపరేట్ వీడియో చేస్తా. ఓకే, వైర్ బ్రష్. ఇది లాక్, చిన్న బ్యాగ్కి, మనం ట్రావెలింగ్ బ్యాగ్కి పెట్టుకునే లాక్ అన్నమాట. ఓకే, ఇది క్యూట్ ఉంది చిన్న. ఇది లాక్ వేసుకోవచ్చు మనకేమన్నా. ఓకే, మన బ్యాక్ ప్యాక్కి లాక్ వేసుకోవచ్చు. ట్రావెలర్స్కి యూజ్ అవుతుంది. క్యూట్ అండ్ ఫన్నీ, క్యూట్ ఉంది కదా. నెక్స్ట్ ఇది బ్రష్, మన బాత్రూమ్స్ టైల్స్ క్లీన్ చేసుకోవడానికి కానీ, కార్పెట్స్ క్లీన్ చేసుకోవడానికి, బట్టలు ఉతుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. బ్రష్ మంచి స్ట్రాంగ్ ఉంది, బ్రషెస్ స్ట్రాంగ్ ఉన్నాయి, క్వాలిటీ బాగుంది, గ్రిప్ కూడా బాగుంది. అంటే మంచి స్టాండర్డ్ ఉంది, మంచి సాలిడ్ ఉంది. ఓకే, ఇది బ్రష్. సో నెక్స్ట్ ఇది కూడా సేమ్. ఏదన్నా టైల్స్ కట్టించుకోవచ్చు, ఏదన్నా లైట్ హ్యాంగర్ లాగా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ రూబిక్ క్యూబ్ కీ చైన్. జనరల్గా మనకి బోర్ కొడుతూ ఉంటుంది, ఎటన్నా వెళ్తే మొబైల్ ఇది తీసుకొని చూసే బదులు ఇది మనం రూబిక్ క్యూబ్ ఆడుకోవచ్చు. ఓకే, రైట్. రూబిక్ క్యూబ్ పిల్లలకు కానీ మనకు కూడా యూజ్ అవుతుంది. చాలా ప్లేసెస్కి వెళ్ళి మొబైల్ తీసి చూసే బదులు దీంతో టైంపాస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది బ్రష్ అన్నమాట. బ్రష్ ఇది చాలా బాగుంది. బాడీ బ్రష్ అండ్ హెయిర్ బ్రష్, సాఫ్ట్ అండ్ డెన్స్ బ్రషెస్. ఇది చాలా బాగుంది. బాడీ సాఫ్ట్, సిలికాన్ సాఫ్ట్ బాడీ బ్రష్ అన్నమాట. ఓకే, ఇదేంటి, హార్డ్ మసాజ్ బంప్స్, హ్యాంగింగ్ గ్రిప్. ఓకే, సో దీని మీద ఒక సపరేట్ వీడియో చేస్తా. ఇది ఒక ప్రోడక్ట్, ఇది ఓన్లీ అన్బాక్సింగ్ వీడియో కాబట్టి జస్ట్ అన్బాక్స్ చేసి ప్రోడక్ట్స్ చూపిస్తున్నా. ఓకే, సో నెక్స్ట్ ఇదేంటిది, ఇయర్, చెవులో ఉంటుంది కదా, చెవులో ఇయర్ వ్యాక్స్ తీయడానికి టూల్స్ అన్నమాట. చెవులో ఇయర్ వ్యాక్స్ తీయడానికి సింపుల్ టూల్స్. చాలా క్యూట్ ఉన్నది కదా. సో చాలా పెద్దగా కనబడింది ఇమేజ్, బట్ ఇంత చిన్నగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. బట్ ఓకే, ఫైన్. ఓకే, సో ఒకటి తీసుకోండి, అందరికీ యూజ్ అవుతుంది ఇది ఇయర్ వ్యాక్స్ టూల్. రైట్. సో ఇది క్యూట్ ఉంది, ఏదో ఆ ప్రోడక్ట్ అనుకున్నా. కీ చైన్ లాగా కూడా వాడుకోవచ్చు. సో ఈ పౌచ్ మనం కీ చైన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది లాక్ వేసుకొని ఇది కీ చైన్ లాగా ఏదన్నా కీస్ పెట్టుకోవచ్చు. సో రెగ్యులర్గా ఎవరికైతే ఎక్కువ ఇయర్ వ్యాక్స్ ఉంటుందో, లేదా ఇలా క్యారీ చేసుకొని పిల్లలకి ఇయర్ వ్యాక్స్ తీసుకోవచ్చు. ట్రావెలింగ్లో కూడా యూజ్ అవుతుంది. ఇది కంప్లీట్ ఆర్డర్ 2 పార్ట్స్లో వచ్చింది. నాకు తెలిసి కంప్లీట్ వచ్చేసినామో మరొకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, సో అన్ని ప్రోడక్ట్స్ లిస్ట్ ఏమేమి వచ్చినాయి ఏమనేది చూసుకోవాలి.
ఇది వైర్ క్లాత్ లైన్ అన్నమాట. సో ఒక 3 మీటర్ ఉంటుంది. ఇందులో మధ్యలో హ్యాంగర్ పెట్టుకోవడానికి కూడా హోల్స్ ఉంటాయి. సో క్వాలిటీ యావరేజ్ ఉంది, బిలో యావరేజ్ ఉంది క్వాలిటీ. బట్ ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు వాడుకోవచ్చు, బెస్ట్. సో ఇవి ఇయర్ ప్లగ్స్ అన్నమాట. మనకి చుట్టుపక్కల మనకి డిస్టర్బెన్స్ ఉండకుండా, సో ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ, ఏదన్నా నాయిసీ ప్లేస్కి వెళ్ళినప్పుడు కానీ ఇది పెట్టుకొని, లేదా చుట్టుపక్కల మ్యారేజెస్ ఫంక్షన్స్ జరిగినప్పుడు హెవీ సౌండ్ పెడతారు కదా, సైలెంట్గా ఈ ఇయర్లో పెట్టుకొని పడుకోవచ్చు, మనకి డిస్టర్బెన్స్ ఉండదు. సో ఇవి ఇయర్ ప్లగ్స్, సౌండ్ మనకి డిస్టర్బెన్స్ రాకుండా ఇవి పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మొబైల్ హోల్డర్. ఇది బాగుంది, క్వాలిటీ బాగుంది. మొబైల్ హోల్డర్ ఛార్జింగ్, ఇక్కడ నుంచి ఛార్జింగ్ ఉంటుంది ఈడ. అండ్ వెనకాల స్టిక్కర్ ఉంది, స్టిక్కర్ తీసి ఎక్కడన్నా గోడకు అంటించుకోవచ్చు. సో క్వాలిటీ స్ట్రాంగ్ ఉంది, బాగుంది, మంచి ఒక మొబైల్ ఈజీగా పడుతుంది. సో ఇది ఒక ప్రోడక్ట్, దీని మీద సపరేట్ వీడియో వేద్దాం. క్లిప్స్ తెలుసు కదా, క్లిప్స్ మనం బట్టలకి వాడతాం కాబట్టి క్లిప్స్. సో బాగున్నాయి క్లిప్స్. అండ్ ఇది మొబైల్ హోల్డర్, ఛార్జింగ్కి మనము ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా, సో ఈడ ఛార్జర్ పెట్టుకొని ఇక్కడ మొబైల్ పెట్టుకోవచ్చు. అంటే మనకి ఇది స్టాండర్డ్ ఉంది, బాగానే ఉంది, క్వాలిటీ బాగుంది. సో మనం మామూలుగా ప్లగ్స్కి ఇలాంటి హోల్డర్ ఉంటే బెటర్, ఎందుకంటే మనం కింద వదిలేస్తాము. చాలా ప్లగ్స్ దగ్గర మొబైల్ హోల్డర్స్ ఉండవు. సో ఇది అందుకే ఇది తీసుకున్నా, దీని మీద కూడా సపరేట్ వీడియో చేస్తా. ఓకే, అండ్ ఎస్ ఇది హుక్ అన్నమాట. ఇది కూడా ఒక హుక్, ఇట్లా ఇట్లా బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి ఇది హుక్ అన్నమాట. స్టిక్కర్ కూడా ఉంది ఇక్కడ. ఓకే, దీని మీద కూడా సపరేట్ వీడియో చేద్దాం. ఇదేంటి, ఇది టాయిలెట్ క్లీనర్. ఇది మనం టాయిలెట్ సింక్లో వేసి వదిలేసినాం అనుకో, సో మన ఎవ్రీ ఫ్లష్కి మంచి అంటే క్లియర్ బ్లూ వాటర్ వస్తుంది, క్లీన్స్ ఎవ్రీ ఫ్లష్కి. జర్మ్స్, బ్యాడ్ స్మెల్ ఏం రాకుండా అది క్లియర్ చేసేస్తుంది. వండర్ ఫ్రెష్ వాళ్ళది. ఓకే, సో ఓకే, ఇది బిల్ల కూడా మంచి హెవీ ఉంది. ఓకే, రైట్. ఇవి స్టిక్కర్స్ అన్నమాట. ఓకే, ఇవి మన ప్లగ్లో పెట్టుకునే స్టిక్కర్స్, లైక్ ఫ్యాన్, బల్బ్, ఓకే, కంప్యూటర్. ఓకే, సో ఇట్లా ఉన్నాయి. ఎగ్జాస్ట్, ఓవెన్ ప్లగ్ అనేసి, కాలింగ్ బెల్కి సంబంధించి. సో ఇవన్నీ స్టిక్కర్స్. ఇవి మనం ఎక్కడ అంటే మన స్విచ్చెస్కి అంటిస్తాం అన్నమాట. ఓకే, సో దీని మీద వీడియో చేస్తా. నెక్స్ట్ ఇది ఐస్ రోలర్. ఓకే, ఓపెన్ ఉందా. సో ఇది ఐస్ రోలర్. మనము ఇందులో వాటర్ పోసుకొని పెట్టేసుకొని ఇట్లా ఐస్తోని మనం ఫేస్కి ఇట్లా మసాజ్ చేసుకోవచ్చు. ఓకే, మరి వాటర్ ఏమొచ్చు పోయాలి. ఓకే, రైట్, ఇక్కడ ఓపెనింగ్ ఉంది కదా, ఇందులో నుంచి వాటర్ పోసి నింపేసి ఇది డీప్ ఫ్రీజ్లో పెడితే ఐస్ అయిపోతుంది. సో ఇలా ఓపెన్ చేసుకొని మనం ఐస్తోని ఫేస్ మసాజ్, బాడీ మసాజ్ ఎక్కడన్నా మసాజ్ చేసుకోవచ్చు. ఓకే, ఐస్ రోలర్ అంటారు దీన్ని, బాగుంది, నైస్. సో ఇది తెలుసు కదా, డస్ట్ క్లీన్ చేసుకోవడానికి డస్టర్ కమ్, ఇది చెత్త చాట అంటాం మనము. అండ్ ఇది బ్రష్. సో చిన్న ప్లేసెస్లోకి కూడా మనం పెద్ద చీపురు తెచ్చే కంటే సింపుల్గా దీంతో ఇట్లా క్లీన్ చేసుకొని బయట పడేసుకోవచ్చు. ఓకే, డస్టర్ ఇది బాగుంది, ఇది కూడా క్వాలిటీ బాగుంది, నైస్. సో ఇదేంటంటే ఇట్లా మనం కేబుల్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి. ఓకే, కేబుల్స్ ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటే ఇది ఎక్కడన్నా ఇట్లా అంటించి ఇందులోంచి కేబుల్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కేబుల్ ఆర్గనైజర్ అనుకోవచ్చు. ఓకే, ఇది మౌస్ ప్యాడ్. ఓకే, సో సాఫ్ట్ ఫోమ్ ఉంది అంతే.
క్వాలిటీ కొంచెం ఓకేనే ఉంది, బట్ చూడాలి ఎన్ని రోజులు వస్తుందో. ఫోమ్ ఇది ఓన్లీ సింపుల్ స్పాంజ్ ఇది. క్వాలిటీ యావరేజ్గానే ఉంది, బట్ ఓకే మనకు అవసరం కాబట్టి తీసుకున్నా. సో నెక్స్ట్ ఇది ఒక మినీ సిజర్, చిన్న సిజర్, పిల్లలకి బాగుంటుంది. ఇది ఫోల్డ్ అయిపోతుంది, ఇట్లా కంప్లీట్గా ఫోల్డ్ అయిపోతుంది. ఓకే, ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకోవాలి, మళ్ళీ కట్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకే, క్వాలిటీ బాగానే ఉంది, కట్ అవుతుంది మంచిగా, కొంచెం గట్టిగా ఉంది, బట్ ఓకే ఫైన్. ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇది కవర్ ఏమో పడ్డాను, కవర్లో పెట్టి కూడా పెట్టుకోవచ్చు, నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇది అన్ని ప్రోడక్ట్స్ నేను తీసుకున్నా. సో అన్బాక్సింగ్ వీడియో చేయడానికి ఎస్పెషల్గా కూడా తీసుకున్నా ఇన్ని ప్రోడక్ట్స్. ఇదంతా కంటెంటేనా. సో ఇది ఇట్లా ఓపెనర్, బాటిల్ ఓపెనర్ కమ్ కీ చైన్. సో మంచి క్వాలిటీ గట్టి ఉంది, మంచి స్ట్రాంగ్ ఉంది. ఓకే, 2 టోటల్ పార్ట్స్. ఓకే రైట్. సో కంప్లీట్ ఆర్డర్ వచ్చేసింది. ఓకే, ఇది కీ చైన్ కమ్మ ఇక్కడ పేరు ఉంది. ఇది కస్టమైజ్డ్. ఓకే, కస్టమైజ్డ్ కీ చైన్. ఇక్కడ నా పేరు, ఇది మా ఇంటి పేరు దుర్గం. ఓకే రైట్. ఇది డ్రైనర్ అన్నమాట. ఇది సిలికాన్. ఇది బాత్రూమ్స్లో కింద డ్రైన్ దగ్గర పెట్టుకుంటే దీని మీద అన్ని జుట్టు కానీ షాంపూ ముక్కలు అవి ఇవన్నీ ఇక్కడ ఆగిపోతాయి. సో వాటర్ వెళ్ళిపోతుంది. సో ఇది బాత్రూమ్ డ్రైనర్ దగ్గర, డ్రైన్ దగ్గర పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ ఇది ఒక కీ చైన్. సో ఇందులో చిన్న సింపుల్ కీ చైన్, ఇది ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే వెయిట్, ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. ఇట ఓకే, ఇటు నుంచి ఓపెన్, ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ పేపర్ మీద నేమ్ రాసుకొని ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ చిన్నపిల్లల బ్యాగ్స్కి కానీ, చిన్నపిల్లల టిఫిన్ బ్యాగ్స్కి కానీ హ్యాంగ్ చేసుకుంటే బెటర్. ఓకే, సో పిల్లలకు చాలా నచ్చుతుంది. ఇది ఫన్నల్, ఇది డ్రైనర్ ఆయిల్, మనం కిచెన్లో యూజ్ అయ్యే ప్రోడక్ట్ అన్నమాట. సో మనం ఆయిల్ పోయడానికి యూజ్ చేసుకోవచ్చు ఇట్లా. సో ఇందులో చిన్న సన్న బాటిల్లో ఏదన్నా షాంపూస్ కానీ, హ్యాండ్ వాష్ కానీ, ఓకే లిక్విడ్స్ ఏదన్నా పోర్ చేసుకోవడానికి ఇది ఫన్నల్ చాలా యూజ్ అవుతుంది. ఇది సిలికాన్ సాఫ్ట్, ఇది ఇట్లా కొలాప్సబుల్, ఇట్లా కొలాప్స్ అయిపోతుంది. అవసరం ఉన్నప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. ఇది హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఏదన్నా హ్యాంగర్ ఉంటే హ్యాంగ్ చేసుకోవచ్చు. ఓకే నైస్, ఇదొకటి. అండ్ ఇది ఏంటంటే, ఓకే ఇట్లా ఇది ఎలాస్టిక్ అనుకోండి. సో ఏదన్నా ఇట్లా మనం ఇది గోడకి ఇట్లా అంటించేసి ఇట్లా పెట్టాలి. సో మనం మాప్స్ ఉంటాయి కదా, మాప్స్, చీపుర్లు, మాప్స్ ఇందులో పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తే ఇది ఇక్కడ హ్యాంగ్ అయిపోతుంది అన్నమాట. సో దీని మీద కూడా సపరేట్ వీడియో చేస్తాను. సో నాకు తెలిసి ఇది దీనిది అనుకుంటా. రైట్, ఇది ఇలా గోడకు అంటించేసి ఇది ఇట్లా పెడితే సో ఇక్కడ ఏమన్నా మనం అంటించుకోవచ్చు. ఓకే రైట్, ఇది ఒక ప్రోడక్ట్ అయిపోయింది. అండ్ ఫుడ్ ప్యాచెస్ మన బాడీ డీటాక్స్ చేసుకోవడానికి ఫుడ్ ప్యాచెస్ ఆర్డర్ చేసుకున్నా. సో మన బాడీలో ఎంత టాక్సిన్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ రిలీజ్ అయిపోతాయి. సో ఫుడ్ ప్యాచెస్ తీసుకున్నా. ఓకే, ఇది ఒకటి. సో ఇది విండోస్లో క్లీన్ చేసుకోవడానికి ఇది ఒక, ఇప్పుడు అందరూ ఇది పీవీసీ విండోస్ పెట్టించుకుంటారు కాబట్టి సో ఇట్లా ఏదన్నా డస్ట్ ఉంటే ఇలా క్లీన్ చేసుకొని ఇట్లా ఇందులోకి ఎక్కించేసి ఇది పడేయాలి. ఓకే,
ఇది 2-in-1 ఇందులోనే ఉంటుంది. ఇది ఎక్కడన్నా ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి ఇట్లా ఉంటుంది. ఓకే, సో బాగుంది, ఈ ప్రోడక్ట్ కూడా బాగుంది. అచ్చా, ఇది దీని మీద ఓకే. సో ఇది కాంబినేషన్ ఇది అనుకుంటా. దీనికి ఇది ఇట్లా ఇది హ్యాంగ్ చేసుకుంటాం అన్నమాట. దీనికి ఇది పెట్టి లేదా దీనికి ఏమొస్తుంది, ఇది ఏంటిది, ఏంటి ఇదేదో ప్రోడక్ట్ డ్యామేజ్ అయినట్టుంది, అర్థం అవ్వట్లేదు. ఓకే, సో ఒకసారి మళ్ళీ చెక్ చేస్తే అర్థమవుతుంది దేనిది డ్యామేజ్ అయింది ఏంటని. సో ఇది హోల్డర్ అన్నమాట. ఇది డబుల్ సైడ్ ఇట్లా అంటించుకోవచ్చు. ఇది బాగా స్ట్రాంగ్ డబుల్ సైడ్ ట్రాన్స్పరెంట్ ఫిల్మ్, అదే టేప్ అన్నమాట. ఓకే, ఇది ఒకటి. ఇది ఏంది క్రౌన్, ఇది సంథింగ్ ఒకటి ఏదో డ్యామేజ్ ఉన్నట్టు ఉంది. సో ఇది 2 సైడ్ డబల్ సైడ్ అంటించుకోవచ్చు. ఇది ఒక సైడ్ తీసేసి ఇటు సైడ్ ఏమన్నా అంటించుకోవడానికి ఇది అన్నమాట. ఓకే, సో ఇదొక ప్రోడక్ట్. ఈ ముక్కలు ఎన్నో చిన్న మిస్టేక్ జరిగింది ఇందులో, ఒకసారి ప్రాపర్గా చూడాలి. ఓకే, సో ఇది ఇట్లా వాటర్ స్ప్రే చేసుకోవడానికి ఇది నార్మల్ బాటిల్స్కి ఇట్లా పెట్టేసి స్ప్రే చేసుకోవాలి. ఓకే, ఇది ఒకటి. దీనికి ఏమన్నా హ్యాంగ్ చేసుకోవడానికి. కొన్ని ప్రోడక్ట్స్ అయితే కన్ఫ్యూజింగ్ ఉన్నాయి, ఒకసారి చూసుకోవాలి. ఇదేందో కూడా ఒకసారి చూడాలి. చాలా ప్రోడక్ట్స్ అటు ఇటు అయిపోయినట్టున్నాయి. ఒకసారి ఇదైతే మన అన్బాక్సింగ్ కంప్లీట్ అయిపోయింది వాళ్ళతోని, ఈ వీడియోతోని. అండ్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇండివిజువల్ ప్రోడక్ట్ రివ్యూస్ నా ఇంకో ఛానల్ రివ్యూస్ బై అరుణ్లో పెడతాను. సో డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.